బ్యూటిఫుల్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే మరో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ వీడియోలో కుకింగ్, షాపింగ్, డిన్నర్ టైం విత్ అవర్ ఫ్యామిలీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఎలా ఉంటుంది అనేది మీరు చివరి దాకా చూస్తే మీకే అర్థమైపోతుంది. కంటిన్యూ చేసే ముందు ఛానల్ కనుక ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇస్తారని అయితే హోప్ చేస్తున్నాను. అండ్ ఆల్సో హై పాయింట్స్ ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మార్నింగే 6:30కి అలాగా డే అయితే స్టార్ట్ అయిందనమాట. ఉదయాన్నే లేచేసి కాసేపు అలాగా సైలెంట్ గా నాతోనే నేను టైం స్పెండ్ చేశాను. ఆ తర్వాత ఇడ్లీ బ్యాటర్ అయితే ఉన్నిందనమాట ఫ్రిడ్జ్‌లో. ఇంక అదైతే కాసేపు అలా బయట పెట్టేసి ఉంచాననమాట. ఆ తర్వాత ఇడ్లీస్ అయితే పెట్టేస్తున్నాను కుక్కర్‌కి. ఇవాల్టి మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ, చట్నీ విత్ అల్లం పచ్చడి అనమాట. బెస్ట్ కాంబో అని చెప్పొచ్చు బ్రేక్‌ఫాస్ట్‌కి. Ada lagi beautiful kari keju. బయట వెదర్ చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో నిజంగా. ఐ లవ్ దట్ వెదర్ అండి. మీకెలా అనిపించింది? చూడటానికి ఐ ఫీస్టే కదా! సమ్మర్ నుంచి వచ్చే ఆ వేడిని తట్టుకోవటానికి జస్ట్ ఈ వెదర్ చాలు మనకు ఒక థెరపీ లాగా టర్న్ ఔట్ అయిపోతది. అందరూ ఇంకా లేవలేదనమాట. లేచిన వాళ్ళకి మాత్రమే వేడివేడిగా సర్వ్ చేస్తున్నాను. మిగతా వాళ్ళందరికీ హాట్ బాక్స్‌లో ప్లేస్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. మార్నింగ్స్ లెవ్వగానే ఎందుకో చాలా ఆకలేసేస్తది గదా! బ్రష్ చేశామంటే చాలు ఆకలి విపరీతంగా ఉంటది. ఇంక ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను. ఇవాళ లంచ్‌లోకైతే గుత్తి వంకాయ ప్రిపేర్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ ఇట్ టర్న్స్ వెరీ, వెరీ, వెరీ డెలీషియస్. వెజిటబుల్స్‌లో రారాజు వంకాయ. వంకాయతో చేసేది గుత్తొంకాయ. ఏమంటారు? వంకాయతో ఎన్ని రెసిపీస్ చేసినా అది వేరే లెక్క. బట్ గుత్తొంకాయ చేసామంటే బాబోయ్! అసలు మౌత్ వాటరింగే. ఆఫ్‌కోర్స్ అది అందరికీ కూడా మౌత్ వాటరింగే అని చెప్పొచ్చు. చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు గుత్తి వంకాయ. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. నేనైతే గుత్తి వంకాయ నేర్చుకుందైతే మా వదిన దగ్గర. మా వదిన దగ్గరే నేను రెసిపీ నేర్చుకున్నాను. బట్ కానీ ఈ రెసిపీ కాదు. ఇది నేను ఇన్‌స్టాలో చూసి చేస్తున్నాలేండి. వదిన దగ్గర నేర్చుకుంది ఆల్రెడీ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే నా ప్రీవియస్ వీడియోస్‌లో చెక్‌ఔట్ చేయండి. అండ్ ఆల్సో షార్ట్ వీడియో కూడా చేసున్నాను. చెక్‌ఔట్ చేయొచ్చు. లేదు అంటే గనక నేను ఇన్ ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా వదిన రెసిపీ కూడా షేర్ చేస్తాను. దాదాపు సిమిలర్ గానే ఉంటుంది ఈ రెసిపీ కూడా. బట్ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. జీడిపప్పు అయితే మా వదిన వెయ్యదు. నేను వేస్తున్నాను ఇప్పుడు అంతే. అన్ని రకాల రుచులు టేస్ట్ చేయాలి. ఎవరెవరు ఎలా చేస్తారు ఏంటి మనకు కూడా తెలియాలి కదా! అలా నేను రీల్స్ చూస్తుంటే ఈ రెసిపీ కనిపించింది. ఇంకా వెంటనే ట్రై చేద్దాం అని చెప్పేసి చేసేస్తున్నాను. బట్ చాలా బాగా కుదిరింది. ముందుగా కడాయి ప్లేస్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఉత్తిపప్పు, శనగపప్పు, పల్లీలు, చెక్క, ఇలాచి, లవంగ, జీలకర్ర వేసుకొని కొంచెమంత దోరగా వేయించాలి. అది వేగాక కొంచెమంత ధనియాలు వేస్తున్నాను. అండ్ ఆల్సో మెంతులు అనమాట. జస్ట్ హాఫ్ టీ స్పూన్ అంత మెంతులు వేస్తున్నాను. లేకపోతే ఎక్కువ చేదు వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఎండు కొబ్బరి వేస్తున్నాను అనమాట. ఇది ఒక హాఫ్ చిప్ అంతే. అండ్ ఆల్సో జీడిపప్పు వేస్తున్నాను. అవి ఒక 7 to 8 దాకా వేసుకున్నా. జస్ట్ లిటిల్ అమౌంట్ ఆఫ్ చింతపండు కూడా వేస్తున్నాను. చక్కగా వాష్ చేసుకునేసి వేసుకుంటున్నా. అండ్ దెన్ ఒక 2 టీ స్పూన్స్ దాకా నువ్వులు వేసుకున్నాను. నేను తెల్ల నువ్వులే యాడ్ చేస్తున్నా. వీటన్నిటిని సిమ్ లో పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ అలా వేపుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. యాక్చువల్ గా అవి వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి కూడా వేశారు. బట్ నా దగ్గర లేదు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కాబట్టి ఇక్కడ వేయట్లేదు. మీరు కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. మొత్తం అన్ని చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం అంత బెల్లం పౌడర్ వేస్తున్నాను. వీటన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకునేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ రీల్లో బెల్లం అసలు యాడ్ చేయలేదు. బట్ నేను యాడ్ చేస్తున్నాను. డెఫినెట్
గా ఈ రెసిపీకి బెల్లం యాడ్ చేస్తేనే అన్ని కరెక్ట్ గా కుదురుతాయి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను, మీరు చూసారు కదా. ఇక మసాలా అంతా కూడా వంకాయలోకి స్టఫ్ చేసేసి బ్యాలెన్స్ మసాలా ఏదైతే ఉంటుందో అది పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేసుకుంటున్నాను. లేదు అనుకుంటే మీరు నార్మల్ కడాయిలో అయినా సరే కుక్ చేసుకోవచ్చు. ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎన్ని సార్లు గొంతు సవరించుకుంటున్నానో నాకే తెలుసు. ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్‌తో చస్తున్నా నేనైతే. ఓకే, కమింగ్ టు ద రెసిపీ. ముందైతే ఆయిల్ వేసుకునేసి అందులో పోపు దినుసులన్నీ వేసుకున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకునేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అది చక్కగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. అది మొత్తం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఇందులో ప్లేస్ చేసుకునేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకున్న తర్వాత కలపాలి. కలిపిన తర్వాత మనం ఏదైతే బ్యాలెన్స్డ్ మసాలా ఉందో అదంతా వేసేసుకునేసి విత్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే సాల్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసేసుకునేసి ఫైనల్ గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పెట్టేసి జస్ట్ 1 విజిల్ వస్తే సరిపోతుంది అనమాట. యమ్మీ యమ్మీ వంకాయ అయితే రెడీ అయిపోతుంది. మా వదిన చేసే గుత్తొంకాయ కన్నా అయితే కాదండి, మా వదిన చేసేదే నాకు ఇంకా ఇంకా నచ్చుతుంది. చాలా బాగా నచ్చుతుంది నాకు అదైతే. సో అది కూడా మీకు షేర్ చేస్తాను డెఫినెట్ గా. అండ్ మీరు ఎలా చేస్తారనేది ప్లీజ్ నాకు కామెంట్ చేయరా. కొంచెం ఓపిక తెచ్చుకొని కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను. మీరు ఎలా చేస్తారో నాకు కూడా తెలుస్తుంది. ఇదిగోండి మన వంకాయ రాజా గారితో గుత్తొంకాయ చాలా టేస్టీగానే కుదిరింది. బట్ ఐ హ్యావ్ టు షేర్ మై వదిన్స్ రెసిపీ ఆల్సో. నేను మా వదిన్ని వదిన్స్ అంటారనమాట, అందుకోసం అలా చెప్తున్నాను లేండి, అంతే. అండ్ ఇక్కడైతే సర్వ్ చేసుకుంటున్నాము గుత్తి వంకాయ వైట్ రైస్ అనమాట. ఇది మేము టేస్ట్ చేసేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యామో లేదో ఇంకా మళ్ళీ రెడీ అయిపోయాం అనమాట. ఈవినింగ్ ఒక ప్లానింగ్ అనుకున్నాము, అదేంటో చూసేయండి. హలో ఫ్యామిలీ, ఇవాళైతే ఒక మంచి ప్రోడక్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి మేము ముందుకైతే వచ్చేసాను. అది కూడా మన లేడీస్కి ఎంతో ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఎవ్రీ మంత్ మనకుండే ప్రాబ్లమ్స్ పీరియడ్స్. ఈ పీరియడ్స్ నుంచి మనకు వచ్చే టెన్షన్ లీకేజ్ ఇష్యూస్. స్కూల్ గోయింగ్ గర్ల్స్ అవ్వచ్చు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అవ్వచ్చు, వర్కింగ్ ఉమెన్స్ అవ్వచ్చు, లేదా హోమ్ మేకర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళకి ఉన్న టెన్షన్ ఈ లీకేజ్ ఇష్యూస్. ఎవ్రీ మంత్ మనకు పీరియడ్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మన వర్క్స్ టెన్షన్స్ వల్ల ప్యాడ్స్ చేంజ్ చేసుకోవటం మర్చిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనకు లీకేజ్ ఇష్యూస్ రావటం, చాలా డిస్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వటం జరుగుతూనే ఉంటుంది. నా విషయంలో కూడా అదే అనమాట. నేనుండే వర్క్స్ టెన్షన్స్ లో ఒక్కొక్కసారి నేను ప్యాడ్ చేంజ్ చేయటం మర్చిపోతూ ఉంటాను. లీకేజ్ ఇష్యూస్ వల్ల చాలానే ఫేస్ చేస్తూ వచ్చా. బట్ కానీ రీసెంట్ టైమ్స్ లో నేను చూసాను ఈ ఎవరవే పీరియడ్ ప్యాంటీస్. ఈ ప్యాంటీస్ అయితే మాత్రం చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది. మనం ప్యాడ్స్ యూజ్ చేసే బదులు ఈ పీరియడ్ ప్యాంటీస్ వేసుకున్నామంటే చాలా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. ఒక్కోసారి ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. మనం ప్యాడ్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి టైం దొరకకపోవచ్చు. ఒక్కొక్కసారి కాలేజెస్ లో కానీ లేదా స్కూల్స్ లో కానీ వాష్రూమ్స్ కి వెళ్ళేసి ప్రతిసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. బట్ కానీ ఈ ఎవరవే పీరియడ్ ప్యాంటీస్ వల్ల అలాంటి ఇష్యూసే లేవు. మనకు 12 అవర్స్ పాటు లీకేజ్ ఇష్యూస్ అస్సలు రావు. 360 డిగ్రీస్ మనకు లీకేజ్ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. లీకేజ్ టెన్షన్ ఉండదు, ప్రతిసారి మార్చాలన్న టెన్షన్ అస్సలు ఉండదు. జస్ట్ 1 పీరియడ్ ప్యాంటీ ఈక్వల్స్ టు 3 ప్యాడ్స్ అన్నమాట. అంటే మీరే ఊహించుకోండి. ఒక్కొక్కసారి హెవీ ఫ్లో అవ్వటం వల్ల 4-5 కూడా యూస్ చేస్తూ ఉంటాం. బట్ కానీ ఇది జస్ట్ 1 యూస్ చేస్తే చాలు. మనం 12 అవర్స్ పాటు హ్యాపీగా కంఫర్టబుల్ గా మన వర్క్స్ అన్ని కూడా మనం ఫోకస్డ్ గా చేసుకోవచ్చు. ప్యాకేజ్ అయితే ఇలా వచ్చి ఉంటుంది. ఈజీగా మనం ఇలా ఓపెన్ చేసేయచ్చు. ఓపెన్ చేయంగానే మనకు 10 ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. సైజెస్ వారీగా ఉంటాయి. మనకు కావాల్సిన సైజ్ మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయంగానే మనము హగ్గీస్, ప్యాంపర్స్ ఎలా ఉంటాయో అదే ఫీల్ వచ్చింది. టచ్ చేస్తుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. మొత్తం అంతా ఎలాస్టిక్ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్లూ లైన్ చూస్తున్నారు కదా, అది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా మనం వేర్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ అయితే ఏం ఉండదు బ్లూ లైన్. చక్కగా మనకు థైస్ ప్లేస్ లో కూడా ఎలాస్టిక్ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ వెరీ కంఫర్టబుల్. ఇందులో మనకు బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ కూడా ప్రొవైడ్ చేశారు. అది మనకు ర్యాషెస్ నుంచి చాలా వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. మనకు 360 డిగ్రీస్ లీక్ ప్రూఫ్ షీల్డ్ ఇవ్వటం వల్ల ఓవర్ నైట్ మనం అస్సలు లీక్ అవుతుందన్న టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు డెమో చూపిస్తున్నాను. నేను కలర్ వాటర్ తీసుకున్నా. ఆ కలర్ వాటర్ ని వేసాను కదా, వెనకాలంతా కూడా అసలు ఏ మాత్రం లీక్ అవ్వలేదు. మరి ఇంకొంచెం వాటర్ అయితే వేస్తున్నాను, స్టిల్ ఇప్పటికీ లీక్ అవ్వలేదు. మీరే చూస్తున్నారు కదా ఆ డిఫరెన్స్ అనేది. అండ్ దెన్ ఇక్కడ టిష్యూ టెస్ట్ కూడా చేస్తున్నాను. ఏ మాత్రం టిష్యూ కంటుకోవటం లేదు. సో అలాంటప్పుడు మన స్కిన్ ఎంత సేఫ్ గా ఉంటుందో మీరే ఆలోచించవచ్చు. ఇది వేసుకున్నాక అండర్వేర్ వేసుకోవాల్సిన పనే లేదు. అండర్వేర్ ప్లేస్ లోనే ఇది వేసుకుంటాం. అండ్ దెన్ ఇది యూస్ చేసిన తర్వాత డిస్పోజ్ చేయడం చాలా సింపుల్. సైడ్స్ అయితే టేర్ చేసేసి ఇలా రోల్ చేసేసుకునేసి డిస్పోజ్ చేసేయటమే. ఫ్లష్ అయితే చేయకూడదు, మనం డస్ట్బిన్ లో త్రో చేసేయాలి, అంతే. ఆల్రెడీ నేను యూస్ చేశాను. ఇది సెకండ్ ప్యాకెట్ అన్నమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఇట్స్ అ డామ్ గుడ్ ప్రోడక్ట్ అన్నమాట. నాకైతే మాత్రం మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ అయిపోయింది. ప్రతిసారి ఇలా చేంజ్ చేసుకోవాలి అన్న టెన్షన్ నుంచి ఇది నాకు చాలా చాలా
ఫ్రీ ఇచ్చేసింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రోడక్ట్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, హ్యాపీగా షాప్ చేసుకోండి. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తుంటాను, చూస్తూనే ఉండండి. అదే పాయింట్. మా కరెంట్ కూడా పోయింది. అవునా దేవుడా. ఇంకా మేమైతే ఈవినింగ్ అయిపోయింది, అలా బయటకు వచ్చాము అనమాట. స్టైల్ యూనియన్కి అయితే వచ్చాము. మా అన్న కొడుక్కి డ్రెస్సెస్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. ఎక్కడికి రాగానే ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అన్నట్టు అందరం కూడా షాపింగ్ చేయాల్సి వచ్చింది. నా అల్లుడు ఇప్పుడు 10th క్లాస్ జాయిన్ అయ్యాడు. సో 10th క్లాస్ కాబట్టి కొంచెం అంత డ్రెస్సెస్ తీస్తానని చెప్పేసి అమ్మ తీసుకొచ్చారనమాట. ఇక్కడైతే బాగుంటాయని చెప్పాను, సో అందుకోసం వచ్చారు. ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది అంతా కూడా నేను షేర్ చేయలేకపోవచ్చు, బట్ ఇక్కడ వేర్ చేసుకొని వస్తున్నాడు కదా ట్రయల్ రూమ్ నుంచి, మీరే చూడండి. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా కొనుక్కున్నాం. సెలెక్షన్ అయితే అందరం కలిసి చేస్తున్నట్టే అనమాట, ఏవేవి బాగున్నాయి ఏంటి అని చెప్పేసి. సైజెస్ ఒక్కటి డిఫరెంట్ అవ్వచ్చు, బట్ షర్ట్స్ మోడల్స్ అంతా కూడా అవే తీసుకున్నాం. పెద్దగా అనిపించేవన్నీ కూడా కొంచెం ఒక సైజ్ చిన్నవి తీసుకున్నాం అంతే తప్ప, బట్ మోడల్ డిజైన్ అంతా కూడా సేమ్ షర్ట్స్ అయితే పర్చేస్ చేసుకున్నాము. అండ్ ఆల్సో నా కోడలి పిల్ల కూడా తీసుకుంది కొన్ని డ్రెస్సెస్. ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము. మా వారు కూడా చేశారులేండి, ఏం తీసుకున్నారు ఏంటి అనేది తర్వాత షేర్ చేస్తాను. అమ్మ వాళ్ళు నెక్స్ట్ డేనే బయలుదేరిపోవాలన్నమాట, అందుకోసమే ఇది లాస్ట్ మినిట్ షాపింగ్ అన్నట్టు వచ్చాం బయటికి. ఆ కార్ చిన్నది అవ్వడం వల్ల అందరం పట్టలేకపోయాము. అందుకోసం ఏం చేసామంటే బానుకి ర్యాపిడో బైక్ అయితే బుక్ చేసాం అనమాట. వాడి ఇంటి నుంచి స్టైల్ యూనియన్ కి వచ్చేసాడు. బట్ కానీ స్టైల్ యూనియన్ నుంచి ఇప్పుడు అవర్ ప్లేస్ రెస్టారెంట్ కి అందరూ ఒకరి మీద ఒకరు అలా కూర్చొని వచ్చాం అనమాట. అల్లుడు బాను కన్నా హైట్ అనమాట, అందుకోసమే వాడు ఒకరి మీద ఒకరు అలా కూర్చోలేకపోయారు, చాలానే పెయిన్ వచ్చింది అన్నాడు. బట్ కొంచెం దూరమేలే అనుకుంటూ సర్ది చెప్పుకుంటూ పిలుచుకొచ్చేసాం. రాగానే అమ్మ ప్యాంపరింగ్ స్టార్ట్ చేసేసింది అనమాట. చాలా నొప్పులు వచ్చేసాయంట వాడికి. లాంగ్ జర్నీ అయితే ర్యాపిడో బుక్ చేద్దాంలే, షార్ట్ జర్నీ కదా పర్లేదని చెప్పేసి అలానే కార్లో పిలుచుకొచ్చేసాం. నేను అనుకున్నాను మా మ్యారేజ్ యానివర్సరీకి ఒకసారి వచ్చాం కదా మేము ఈ అవర్ ప్లేస్ రెస్టారెంట్ కి, అప్పుడే అనుకున్నా అమ్మ వాళ్ళు వస్తే డెఫినెట్ గా పిలుచుకురావాలి అని చెప్పేసి. అనంతపూర్ లో ఇలాంటి రెస్టారెంట్స్ వెతికినా దొరకవులేండి, అందుకోసమే వాళ్ళు వస్తే ఈ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి షేర్ చేయాలనుకున్నా. సేమ్ ఇదే రెస్టారెంట్ మా అనంతపూర్ వెదర్ కి అయితే ఇంకా బాగుండేది అనిపించింది. విజయవాడ కాబట్టి ఈ హ్యూమిడిటీకి ఎంత ఉన్నా వేడే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వినాల్సిందే ఈ వాటర్ ఫాల్ సౌండ్, సో మీరు వినేసేయండి. ఫస్ట్ ఇక్కడికి రాగానే ఫొటోస్ దిగాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండేదే కదా. కొన్ని పిక్స్ అయితే దిగేసాము, బట్ మాకు చాలా చాలా ఆకలి వేసేస్తుంది. ఫస్ట్ అయితే తిందాం అనుకున్నాం. అండ్ రెస్టారెంట్ లోపలికి ఏసీ రూమ్ లోకి వెళ్ళాలి అంటే అక్కడ మనకు ఇగ్వానా ఉంటది, హ్యామ్స్టర్స్ ఉంటాయి, అన్ని ఆన్ ద వేలోనే ఉంటాయి అనమాట. అవి చూస్తే ఇంకా అలా లోపలికి వచ్చేసాం. యాక్చువల్లీ కొంచెం డే లైట్ ఉన్నప్పుడే వద్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాం, బట్ కానీ షాపింగ్ అంటే ఇంకా అలా ఉంటది కదా, లేట్ కంపల్సరీ అవుతుంది. అక్కడే కాస్త లేట్ అయిపోయింది. ఇక వచ్చిందే లేట్ కదా, మాకైతే విపరీతంగా ఆకలేస్తుంది. ఫస్ట్ అయితే తిన్న తర్వాత తిన్నదంతా అరిగేదాకా తిరుగుదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ ఆర్డర్ అయితే చేస్తున్నాము. అమ్మ అయితే ఆ రోజు అస్సలు నాన్ వెజ్ టచ్ చేయరు, మేమైతే నాన్ వెజ్ తింటాము. ఇంకా మేమైతే ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాం. డ్రాగన్ చికెన్ అయితే అక్కడ ఫేమస్ అని చెప్తారు, సో డ్రాగన్ చికెన్ ఒకటి అండ్ ఆల్సో చిల్లీ చికెన్ ప్లేస్ చేసుకున్నాం. అందరికి ఏదో జస్ట్ 2 ముక్కలు వస్తాయండి అంతే, అంతకు మించి ఏం ఉండదు, బట్ కానీ కాస్ట్ పీక్స్ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోటీ ఐటమ్స్ అయితే పెట్టాం అనమాట. పుల్కాస్ పెట్టుకున్నాము. అండ్ వెజ్ లోకి అమ్మకి మష్రూమ్ బటర్ మసాలా ప్లేస్ చేసాము. మా కోసం వచ్చేసి బటర్ చికెన్ అండ్ ఆల్సో అక్కడ స్పెషల్ చికెన్ కర్రీ అనమాట, అది ప్లేస్ చేసాం. ఇది స్పెషల్ చికెన్ కర్రీ, బట్ అయితే విత్ బోన్స్ ఉంటుంది కానీ చాలా స్పైసీగా ఉన్నింది. మాకైతే బటర్ చికెనే చాలా టేస్టీగా అనిపించింది కంపారిటివ్లీ వాళ్ళ స్పెషల్ రెసిపీతో. మేము బేసిక్ గా బయటికి వచ్చామంటే రైస్ ఐటమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయము, రోటీ ఐటమ్స్ తింటాం అనమాట. అమ్మ మష్రూమ్ ఒక్కటే తింది కాబట్టి అందరం కూడా షేర్ చేసుకున్నాము, సరిపోయింది అందరికీ కూడా. అండ్ డెజర్ట్ కి అయితే ఇక్కడ మా
మోస్ట్ ఫేవరెట్ డెజర్ట్ అండి ఇది. అదేనండి అప్రికాట్ డిలైట్. చాలా చాలా ఫేవరెట్ అనమాట మాకిది. ఇక పిల్లలైతే టూ మచ్ ఆఫ్ ఎక్సైట్ అయిపోయినారు. అసలు అది టేస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నారు వాళ్ళది. ఏదైనా సరే మనం కొత్తగా వాళ్ళకి ఏదైనా ట్రై చేసామంటే మనం అలా గుర్తుండిపోతాం కదా. వాళ్ళు ఎప్పుడైనా సరే అప్రికాట్ డిలైట్ తిన్నారు అంటే మా అత్త నాకు టేస్ట్ చేపించింది అని డెఫినెట్ గా నన్ను గుర్తు చేసుకుంటారు. అండ్ ఇంకా మేము తిన్నాం కదా, తిన్నదంతా అరగటానికి మొత్తం అంతా రోమ్ చేస్తున్నాము. ఈ ప్లేస్ లో ఏంటంటే తిరిగే కొద్దీ మంచి మంచి స్పాట్స్ ఉంటాయి. మకాఓ బర్డ్స్ అయితే ఎంత క్యూట్ ఉంటాయో, అన్ని కలర్ఫుల్ కలర్ఫుల్ బర్డ్స్ అన్ని ఉన్నాయి. బ్లూ ఉంటాయి, మల్టీ కలర్ ఉంటాయి, అసలు చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇదైతే ముంగీస్ అన్నమాట. మా వారు స్టార్ట్ చేశారు కదా, ఇక బాను ఏకంగా ఫింగర్ పెట్టడమే స్టార్ట్ చేశారు. చూసారా, అది నోరు ఓపెన్ చేస్తుంది కొరకడానికి. సరిపోయారు ఇద్దరును. అండ్ ఇక్కడ హై టచ్ చూస్తున్నారు కదా, పైకైతే వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం ఆల్కహాల్ ప్రియులకి పండగ అనమాట. అక్కడంతా కూడా బార్ సెక్షన్ ఉంటుంది. ఇంకా అలా లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళామంటే టెర్రస్ వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంటది. చాలా చాలా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అన్నమాట నాకు ఇది. బట్ పైన తిందామంటే నాకు అంత అంటే ఏసీ ఉండాలనిపిస్తది. You say you need your space, then pull me close. I read your silence, louder than most. One day you're warm, the next day you're cold. Got me second guessing what I already know. I give you love, but you ration yours. But you ration yours. You open up just to close the door. Just to close the door. I stay up late trying to read your mind. I can't read your mind. But your love got rules that change all the time. Change all the time. Why are you always halfway in? Got me drowning when I know I could swim. If you love me, baby, say it with your chest. Yeah, tired of the maybes, I just want the yes. Don't play me like a song on spin. If you ride for me, then ride to the end. Don't wanna love this paper thin. So why you always halfway in? Halfway in. You hit me up when the nights get slow, but then disappear when the highs get low. I ain't your maybe. Tell me what it is, 'cause I'm way too grown to be messing with a love like this. I give you love, but you ration yours. But you ration yours. You open up just to close the door. You stay closing doors. I stay up late trying to read your mind. I can't read your mind. But your love got rules that change all the time. Changing all the time. Why are you always halfway in? Got me drowning when I know. ఇంకా అలా టెర్రస్ వ్యూ పాయింట్స్ అన్ని కూడా ఎంజాయ్ చేసాం. కొన్ని ఫొటోస్ దిగాం. మంచిగా ఫనీగా టైం అయితే స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక బానుకైతే ర్యాపిడో బైక్ అయితే బుక్ చేసేసాం. వాడు వస్తున్నాడు. మేమైతే కార్లో స్టార్ట్ అయిపోయాం. టైం చూసారు కదా, 10:25 అవుతుంది స్టార్ట్ అయ్యేపాటికి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వెళ్ళేపాటికి 11:30 అలా అయి ఉంటుంది. ఇంక ఇంటికి వెళ్ళేసి పడుకుండిపోయాము. ఇది నెక్స్ట్ డే నైట్ అనమాట. 8:00కి అమ్మ వాళ్ళైతే లెఫ్ట్ అయిపోతున్నారు. ట్రైన్ 9:30కి ఉందన్నమాట. ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసేసుకున్నాం. ఇంకా అమ్మకి పిల్లలకి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసిందండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మొత్తం అంతా శూన్యం అనమాట ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్లాగ్ June 4th అనమాట. అమ్మ వాళ్ళు వెళ్ళిపోయింది June 4th నైట్. ఎడిట్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా కూడా చాలా మిస్సింగ్ ఫీలింగ్ ఉంది. పిల్లలతో చాలా చాలా మంచి టైం అయితే స్పెండ్ చేస్తున్నాను. ఆ మెమరీస్ అన్ని కూడా అలా కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి. చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది ఇప్పటికి. ఆ రోజు వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ ముందర మంచిగా స్మైల్ తో పంపిస్తున్నాను, కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత చాలా కుల్లి ఏడ్చారండి. నేను ఒక్కదాన్ని. నేను ఏడ్చేది అమ్మ చూసింది అనుకోండి చాలా ఏడ్చేస్తుంది. అందుకోసమే తన ముందర నవ్వు నటించి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక బాగా ఏడ్చేసాను. ఇంకా హస్బెండ్ బాను ఇద్దరు వెళ్తున్నారనమాట వాళ్ళని డ్రాప్ చేయడానికి. ఆ రోజు మార్నింగ్ నుంచి అసలు వ్లాగ్ షూట్ చేయడానికి టైమే లేకపోయింది. అందుకోసమే ఈ వ్లాగ్ లోనే పెట్టేస్తున్నా. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ హై పాయింట్స్ ఇచ్చేసేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.